అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ గురించి అయితే తెలుసుకుందామండి. ఏపీ పెన్షనర్లకు సంబంధించి కమ్యూటెడ్ రికవరీకి సంబంధించి నిలుపుదల సాధ్యం అవుతుందా లేదా అన్న విషయాన్ని పూర్తి వివరణతో సహా ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మొత్తానికి గత 2-3 నెలల నుండి కూడా పెన్షన్లకు సంబంధించి కమ్యూటేషన్ గురించే వార్తలు అయితే వస్తూ ఉన్నాయండి. కాబట్టి ఈ విషయానికి సంబంధించి మనం కనుక ఒకసారి గమనించినట్లయితే, ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు రిటైర్ అయ్యే సమయంలో ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయని ఉద్దేశంతో దాదాపుగా అందరూ కూడా వారికి వచ్చే బేసిక్ పెన్షన్లోంచి 40% వరకు కూడా కమ్యూటేషన్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం అయితే కల్పించిందండి. అయితే ఈ యొక్క కమ్యూటేషన్ తీసుకున్న తర్వాత మనకి ఇచ్చిన అమౌంట్ను వడ్డీతో సహా ప్రభుత్వం అయితే 15 సంవత్సరాల పాటు కూడా మనకి రికవరీ రూపంలో అయితే తీసుకుంటూ ఉందండి. ప్రతి నెల కూడా 40% బేసిక్ పెన్షన్ను తిరిగి ప్రభుత్వంను కడుతున్నామన్నమాట. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, గతంలో ప్రభుత్వం కమ్యూటేషన్ రికవరీ తీసుకునే క్రమంలో అప్పటి వడ్డీ రేటు ఎక్కువగా ఉండటం వలన 15 సంవత్సరాల పాటు కూడా ప్రతి నెల కూడా రికవరీ అయితే చేసుకుంటూ ఉంటుందండి. అయితే ఇప్పుడు వడ్డీ రేటు తక్కువగా ఉన్న నెల రికవరీ కారణంగా మనం కమ్యూటేషన్ చేస్తున్న అమౌంట్ సుమారుగా 12 సంవత్సరాల పాటు కూడా రికవరీ చేస్తే సరిపోతుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు కూడా 15 సంవత్సరాల పాటు కూడా రికవరీ చేస్తూనే ఉంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తూ అటు పంజాబు, హర్యానా, ఢిల్లీ, కేరళ, యూపీ, రీసెంట్గా తెలంగాణ పెన్షన్లకు సంబంధించి కూడా కోర్టుకు వెళ్ళి కమ్యూటేషన్ రికవరీని నిలుపుదల చేయించుకున్నారండి. మొత్తానికి రాష్ట్రాల హైకోర్టులు తీర్పులను ప్రస్తావిస్తూ ఏపీ ప్రభుత్వ పెన్షన్లు కూడా కోర్టులో పిటిషన్ వేసినట్టయితే తీర్పు పెన్షన్లకు అనుకూలంగా వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. కోర్టుకు వెళ్ళకపోతే మాత్రం యథావిధిగా 15 సంవత్సరాల పాటు ఈ యొక్క కమ్యూటేషన్ రికవరీ అయితే జరుగుతూ ఉంది. కాబట్టి పెన్షన్లు కూడా వీటన్నిటికీ సంబంధించి పరిశీలిస్తూ ఉన్నారండి. ఉద్యోగ సంఘ నేతలపై కూడా ఒత్తిడిని అయితే తీసుకువచ్చి ఇవన్నీ కూడా కమ్యూటేషన్కు సంబంధించి 12 సంవత్సరాలకే పరిమితం చేయాలి రికవరీని. ఈ విధంగా 3 సంవత్సరాల పాటు పెన్షన్ నష్టపోతున్నామని అయితే ఉద్యోగ సంఘ నాయకులు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకువెళ్ళాలని అయితే అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారండి. త్వరలోనే ఏపీ పెన్షనర్లకు కూడా ఈ గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టి కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల అనేది ఏపీ పెన్షనర్లకు కూడా ఖచ్చితంగా సాధ్యమవుతుందని అయితే చెప్పవచ్చండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.